పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. మనకి ఈరోజు ఏంటంటే అన్ని పూజలకు సంబంధించినవి చూస్తున్నాం కదా, అలా కాకుండా ఇవాళ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా డెకార్ ఐటమ్ చూద్దాము. చాలామంది సెగ్మెంట్ వైజ్ చూపించండి సునీత గారు, ఈజీగా ఉంటుంది, ఒక వీడియో ఎవరికన్నా షేర్ చేయాలన్నా ఫ్రెండ్స్కి అవసరం అయితే అని అంటున్నారు. సో అలా సెగ్మెంట్ వైజ్గా ఇవాళ ఏంటంటే ఉర్లీలు అలాగే జూల వినాయకుడు చూపిస్తున్నానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడు మీరు చూసే ఐటమ్స్ ఏవైనా కూడా నేను ప్రైస్ వీడియోలోనే చెప్పేస్తానండి. మీకు నచ్చితే కనుక పర్చేస్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. దయచేసి కాల్ చేయమాకండి. అసలు మా వాళ్ళకి కంటిన్యూస్గా కాల్స్ తోటి సరిపోతుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఓకేనా? మరి మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే వనస్థలిపురంలో, హైదరాబాద్ వనస్థలిపురంలో రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు సింపుల్గా సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి మీరు గూగుల్లో లొకేషన్ సెట్ చేస్తే హ్యాపీగా రీచ్ అవ్వచ్చు షాప్కి. లేదు అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి లొకేషన్ అడిగితే మా వాళ్ళు పెడతారండి. ఇంకొకసారి చెప్తున్నానని ఏమనుకోకండి, దయచేసి కాల్స్ తగ్గించండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను, ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం. మరి ఇదిగోండి, ముందుగా ఇలా స్టాండ్ వచ్చి దానికి మంచిగా కీర్తిముఖుడు ఉన్నారు ఇక్కడ పైన. అలాగే చూస్తున్నారండి, మంచిగా మీనాకారి వర్క్ చేస్తుందన్నమాట, మీనాకారి పెయింట్. ఇవి ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అవనివ్వండి, ఎవరికైనా కానీ జీరో మెయింటెనెన్స్ అని చెప్పచ్చు. ప్రశాంతంగా మనకి ఇంట్లోకి ఎక్కడికైనా కానీ మంచిగా డెకార్ పర్పస్కి ఈజీగా సెట్ అవుతుందండి. ఇందులోనే పెద్ద సైజులు కూడా ఉన్నాయి, నేను మీకు అన్నీ చూపిస్తాను. ఇది ప్రైస్ 16,000. నేను ముందు ఇది చూపించి చిన్నది తర్వాత పెద్ద చూపిద్దాం అనుకున్నాను. ఇదిగోండి, ఇది చిన్నది, చక్కగా మకర తోరణము మనకి కొంచెం ఇట్లా డిఫరెంట్గా వచ్చిందనమాట. పెద్దగా అంటే పెద్ద మకర తోరణాలకి ఇచ్చినట్టు ఇచ్చారు డిజైన్ అయితే. ప్రైస్ ఇది 3,500. ఇదైతే మాత్రం ఈ స్పెసిఫిక్గా ఈ ఆర్చ్ డిజైన్స్లో వచ్చినట్లు హాట్ కేక్ ఐటమ్ అనమాట. ఎందుకంటే యూజువల్గా ఇలా మకర తోరణం కానీ జూలా కానీ వచ్చినప్పుడు పైన మామూలు డిజైన్ వస్తుంది. దీనికి ఏంటంటే అన్నీ ఇలా మూషికల్లాగా ఇచ్చారనమాట. ఆయన వాహనం ఆయన చక్కగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది డిజైను. ఇంకా వినాయకుడు అయితే మాత్రం చూడండి, ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది మీకు యాంటిక్ బ్రాస్ యాంటిక్ ఫినిషింగ్లో ఉందండి. ఇది కూడా ఏవైనా కూడా జీరో మెయింటెనెన్సే. దీని ప్రైస్ వచ్చి 9,500 అండి. ఇది మనకి చూడ్డానికి మన ఈ వుడ్ది ఉంటుంది చూడండి, మంచి రోజ్ వుడ్ ఫినిషింగ్ టైప్లో, బ్రాసే కాకపోతే అట్లా ఇచ్చారనమాట. ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్. కింద చూస్తున్నారా అండి, ఏనుగులు ఉన్నాయి మనకి. ఇక్కడేమో మళ్ళీ ఇట్లా షేప్ కూడా ఇలా చక్కగా బాగుంది, చాలా నీట్గా. మధ్యలో జస్ట్ వినాయకుడిని మాత్రం హైలైట్ చేస్తూ ఉంటుంది అనమాట. డిఫరెంట్ పీసు. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి వాల్స్ వైట్ ఉన్న ప్లేస్లో ఇలాంటివి మంచిగా హైలైట్ అవుతాయండి. ప్రైస్ 9,500. ఇది దాదాపుగా మేము ఒక 7-8 పీసులు అయితే అబ్రాడే షిప్ చేసామండి. ఇవి ఈ స్పెసిఫిక్గా ఈ డిజైను ఈ స్టోన్ వర్క్ది దాదాపుగా 7-8 పీసులు అబ్రాడే వెళ్ళినాయి. ఇంక ఇక్కడైతే చెప్పలేమనుకోండి. మంచిగా రెగ్యులర్గా వెళ్ళే ఒక ఐటమ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, ఎక్కడైనా కూడా సెట్ అవుతుంది. ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో డార్క్ ఉన్నా కూడా ఇది మనకి స్టోన్ వర్క్ ఉంటుంది కనుక ఈజీగా సెట్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇలా స్టోన్ వర్క్ ఉంటే మెయింటైన్ చేయటం కష్టం అనుకుంటారు. అసలు ఏమి కాదండి, సింపుల్గా డ్రై డస్టింగ్ చేసుకుని మనకి ఖాళీ ఎప్పుడైనా 1 మంత్లీ కానీ ఎప్పుడైనా 2 మంత్స్కి ఒకసారి కానీ కోకోనట్ ఆయిల్ వేసిన క్లాత్ తోటి మంచిగా తుడుచుకుంటే ఈ స్టోన్స్ కూడా డల్ అవ్వవు. క్లాత్ తోటి తుడిచినాక ఆయిల్ అలాగే వదలొద్దు, మళ్ళీ వేరే ఫ్రెష్ క్లాత్ తీసుకుని చక్కగా తుడిచేసారనుకోండి నీట్గా వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చి ఇది 30,000. ఇందులోనే రాధాకృష్ణులు ఉందండి మనకి. ఇది వినాయకుడు కదా, రాధాకృష్ణులు వస్తుంది. స్టోన్ వర్క్ కూడా అది డిఫరెంట్ వస్తుంది, చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇందాక చూసింది చిప్స్ లాగా ఉన్నాయి కదా పెద్దవి వర్క్, ఇవేమో బీడ్స్ చిన్నవి వచ్చినాయి అనమాట. ఇలా బెల్స్ వస్తాయి. ఇది బ్రాస్ యాంటిక్ ఫినిషింగ్ అండి. ఇందాక చూసిందేమో గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్, ఇది బ్రాస్ యాంటిక్ ఫినిషింగ్. కొంచెం ఇంకా డార్క్ వస్తుంది ఇది. చూస్తే ఇక్కడ ఉయ్యాల్లో రాధాకృష్ణులు. దీని ప్రైస్ వచ్చి 32,000.
ఇదైతే కొత్తగా వచ్చిందండి. అంటే ఈ సైజు యూజువల్గా ఇట్లా జూలా వచ్చినాయి అన్నీ పెద్దవి వస్తాయి అన్నమాట. ఇది కొత్తగా వచ్చింది. ఇందాక మీరు చూసారు కదా ఇలా మూషికాలతోటి వచ్చిన ఒక స్టాండ్ బేస్ ఉంది కదా, అది ఇక్కడ ఏంటంటే ఉర్లీ బౌల్ వచ్చింది. ఫినిషింగ్ కూడా ఇది వైట్ యాంటిక్ ఫినిషింగ్, మీకు 0 మెయింటెనెన్స్ అండి. ఇవన్నీ కూడా ప్రైస్ 13,000 దీనిది. స్టోన్ వర్క్ కూడా ఉందండి ఇందులో, ఒకసారి చూపిస్తాను చూడండి. కొంచెం ఏంటంటే మనకి హైలైట్ అవ్వాలి, చాలా ఫినిషింగ్ బాగుంది ఉండాలి, డిఫరెంట్గా ఇంట్లోకి రాగానే అట్రాక్టివ్గా కనపడాలి అనుకుంటే కొంచెం ఇట్లా వెళ్ళొచ్చు. అంతా సేమ్ ప్రైస్ 14,500. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి మనకి ఇది అసలు ఏ ఫినిషింగ్ లేదు, జస్ట్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. దీనికి లాకర్ కోట్ ఉంటుందండి, లాకర్ కోట్ అయి వస్తుంది. సో ఫినిషింగ్ వైజ్ మాత్రం చూసారు ఎంత బాగుందో. ఇది ప్రైస్ వచ్చి 22,000 అండి. ఇందులో కూడా మీకు స్టోన్ వర్క్ ఉంది, నేను ఒకసారి చూపిస్తాను చూడండి. అవన్నీ ఇక్కడికి లిఫ్ట్ చేసి పెట్టాలని చెప్పి నేను తేలేదు, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మొన్నే ఇన్స్టాగ్రామ్లో చూసి రీల్ పెట్టింది సంజన, చూసి అబ్రాడ్ ఒకటి వాళ్ళు ఇక్కడికి షాప్కి వచ్చి పర్చేస్ చేసుకున్నారు, అలాగే ఒకటేమో డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నారు. ఇంకా 2 ఉన్నట్టున్నాయండి ఇవి పీసులు. ఇదిగోండి ఇక్కడ మనకి వినాయకుడికి ఐస్కి చూసారా ఇట్లా 3D ఐస్ లాగా పెట్టారు, బాగుంటుంది. ఇది ఆర్చి కొంచెం కామన్గా దొరికే టైప్ కాదండి, ఇది బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఉర్లీ సైజు కూడా పెద్దది. ఇది ప్రైస్ 27,000. ఇది ఇందాక చూసిన దాంట్లోనే రాధాకృష్ణులు ఇలా గణేష్ చూసారు కదా ఉర్లీ 22,000 అని చెప్పాను కదా, అందులోనే ఇది రాధాకృష్ణులు స్టోన్ వర్క్ వచ్చింది. ఇది 26,500 అండి. ర్యాప్ చేసి ఉంది మీకు, అందుకే క్లియర్గా చూపించట్లేదు. మీరు ఒకసారి కనుక వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు ఫోటో షేర్ చేస్తారు. ఇదేమో స్టోన్ వర్క్ది వినాయకుడు ఇట్లా ఉంటుందన్నమాట. అదండి మరి ఈరోజు వీడియో. మీకేమనిపించింది? అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ మంచిగా అనిపించినాయా? గిఫ్ట్ ఇవ్వడానికనే కాదండి, మనం మన ఇంట్లో కూడా డెకోర్ పర్పస్ చక్కగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మన లైఫ్లోనే కాదండి, మన తర్వాత మన పిల్లలు కూడా చక్కగా వాటిని వాడుకుంటారు. మరి నిజమే కదా నేను చెప్పింది? మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కూడా కామెంట్స్లో చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.